మనము మగవాళ్ళలో 2 రకాల ప్రాబ్లమ్స్ చూస్తాం. కొంతమంది కాకుండా 80% పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు, డాక్టర్ గారు నాకు కలిసిన వెంటనే స్పెర్మ్ రిలీజ్ అయిపోతుంది, 1 మినిట్ కూడా ఉండట్లేదు, కొన్నిసార్లు సెక్స్ గురించి ఆలోచిస్తేనే నాకు స్పెర్మ్ రిలీజ్ అయిపోతుంది అనేవాళ్ళు వస్తూ ఉంటారు. దీన్ని మనము ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. అలాగే దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నదాన్ని డిలేడ్ ఆర్ అనెజాక్యులేషన్ అంటాం. అంటే చాలామంది, నాకు డాక్టర్ గారు నేను హాఫ్ అన్ అవర్ చేసినా కూడా నాకు వీర్యం రావట్లేదు, మా పార్ట్నర్ విసుక్కుంటుంది, నన్ను తోసేస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు. దీన్ని మనం డిలేడ్ ఆర్ అనెజాక్యులేషన్ అంటాం. డిలేడ్ అంటే ఒక అరగంట తర్వాత, 40 నిమిషాల తర్వాత వచ్చేదాన్ని డిలేడ్ ఎజాక్యులేషన్ అంటాం. కొంతమందికి అసలు రాదు, వాళ్ళు ఎంతసేపు ట్రై చేసినా కూడా వీర్యం అనేది రిలీజ్ అవ్వదు, దాన్ని అనెజాక్యులేషన్ అంటాం. దీనికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. ఆ కొన్ని కారణాల్లో కొన్ని మానసిక అంటే సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని ప్రాస్టేట్ రిలేటెడ్ రీజన్స్ ఉన్నాయి. ఈ సైకలాజికల్ రీజన్స్ ఏంటంటే, కొంతమంది చిన్న ఏజ్లోనే మాస్టర్బేషన్కి బాగా అలవాటు పడిపోయి వాళ్ళకు చేత్తో చేసుకుంటేనే స్పెర్మ్ రిలీజ్ అయ్యేలాగా ఉంటుంది. అంటే వాళ్ళు చేత్తో చేసుకున్నప్పుడు మాత్రమే స్పెర్మ్ రిలీజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు పెనిస్ని గట్టిగా హోల్డ్ చేసి మాస్టర్బేట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. కాబట్టి అంత సేమ్ ప్రెషర్ అనేది వాళ్ళకు ఇంటర్కోర్స్ చేసినప్పుడు వాళ్ళకు వెజైనాలో ఆ ప్రెషర్ తెలియకపోవడం వల్ల కానీ, ఫీల్ అవ్వకపోవడం వల్ల కానీ వాళ్ళకు ఆ ఎజాక్యులేటరీ ఫీలింగ్ రాదు, దానివల్ల వాళ్ళు ఎజాక్యులేట్ చేయలేరు. సో వీళ్ళు ఏం చేయగలుగుతారు, మళ్ళీ చేత్తో చేసుకోగలిగితే కొంతమంది తొందరగా ఎజాక్యులేట్ చేసుకోగలుగుతారు. ఇది ఓన్లీ సైకలాజికల్ కానీ వాళ్ళు ట్రైన్ చేసుకున్న విధానం మాత్రమే. కానీ కొంతమంది ఈవెన్ మాస్టర్బేషన్తో కూడా చాలా డిలే అవుతుంటుంది. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, కొంతమందికి సైకలాజికల్ రీజన్స్ ఉండొచ్చు, కొంతమందికి ప్రాస్టేట్ గ్రంథిలో కానీ సెమినల్ వెసికల్లో కానీ బాగా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ, అక్కడ స్పెర్మ్ రిలీజ్ అయ్యే ట్యూబ్లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా అక్కడ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఎజాక్యులేషన్కి సంబంధించిన నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు డిలేడ్ ఎజాక్యులేషన్ వస్తుంది. సో అప్పుడు అలాంటి వాళ్ళు ప్రాబ్లం ఏంటో, కొంతమందికి హార్మోనల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి సైకలాజికల్ ఉండొచ్చు, కొంతమందికి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దాన్ని డయాగ్నోస్ చేసి మనం ట్రీట్ చేయవచ్చు. అలాంటి వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి.